సో రైట్ మ్యామ్, అసలు జాయింట్ పెయిన్స్ ఎలా వస్తాయి, ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, అండ్ అలాగే దాంతోపాటు సర్టన్ ఏజ్ ఒక 40-50 years వచ్చే లోపు మన బోన్స్ని హెల్దీగా ఉంచుకోవాలంటే మనం ఎలాంటి డైట్ అండ్ రెమెడీస్ ఫాలో అయితే మంచిదంటారు? ఎలాంటి డైట్ తీసుకోవాలంటే నేను ఎలాంటివి తీసుకోకూడదు చెప్పడం మంచిదని అనుకుంటున్నాను. ఓకే, యా, బీ అవే ఫ్రమ్ జంక్ ఫుడ్, ఓకే, రైట్. మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం బెటర్. మంచి న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఎవ్రీడే ఇన్ని గ్రామ్స్ అలాని కాకుండా హ్యావ్ గుడ్ డైట్, మంచి వెజిటేబుల్స్, బాగా గ్రీన్ వెజిటేబుల్స్ కానీ, యంగ్గా ఉన్న పిల్లలు ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్స్ కానీ, గ్రీన్ వెజిటేబుల్స్ కానీ, ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తీసుకోండి, కానీ ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువ అయ్యేటట్టుగా తీసుకోవద్దని అనుకుంటాను. ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బయట ఫుడ్ ఎక్కువ అవాయిడ్ వెళ్ళండి, తక్కువగా ఎక్కువ అవాయిడ్ చేయకండి. ఆయిల్ ఏంటి, చూసింగ్ ద గుడ్ ఆయిల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్. అండ్ ఫాస్టింగ్ లెవెల్స్, ఎక్కువగా ఫాస్టింగ్స్ ఉండడం కానీ అలా తగ్గించుకోవడం, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఫాస్టింగ్ ఉండకూడదు ఎక్కువ. ఫాస్టింగ్ ఇప్పుడు మనం చూసే డైట్ ఫాస్టింగ్ అని కాకుండా దేవుడి పేరు చెప్పి ఎక్కువ ఫాస్టింగ్ చేయడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల సో వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు, నెక్ పెయిన్స్ కానీ ఏదైనా జాయింట్ పెయిన్స్ కానీ, మస్కులర్ ప్రాబ్లమ్స్ మనం గ్యాస్ రిలేటెడ్ చేసుకోవచ్చు అండి. నేను జాయింట్ పెయిన్స్ అని చెప్పను, మస్కులర్ ప్రాబ్లమ్స్. సో డైట్ ఎక్కువగా ఫాస్టింగ్ చేసి ఉండడం అలాంటివి చేయకూడదు. యూనో బోన్ రిలేటెడ్ ఎక్కువగా స్ట్రాంగ్ ఉండాలి అని అంటే మాత్రం యా, యూ కెన్ ప్రిఫర్ నైస్ ప్రోటీన్ అండ్ కాల్షియం ఫుడ్. మిల్క్ ఈజ్ ఇంపార్టెంట్ రోల్ అంటారా? మిల్క్ ఈజ్ ఇంపార్టెంట్ రోల్. మిల్క్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. పిల్లలకి మిల్క్ ఇవ్వడము, డైలీ మిల్క్. ఈ కాఫీ లాంటివి కొంచెం అవాయిడ్ చేయడం బెటర్, కెఫిన్ ఉంటుంది కాబట్టి అవాయిడ్ చేయడం బెటర్. డ్రై ఫ్రూట్స్ వెరీ ఇంపార్టెంట్. నట్స్ ఎవ్రీ డే యాడ్ 6 nuts ఇన్ యువర్ డైట్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు స్వీట్ పొటాటో ఈజ్ ప్లేయింగ్ వెరీ ఇంపార్టెంట్ రోల్. స్వీట్ పొటాటో ఈజ్ వెరీ గుడ్, యూ కెన్ యాడ్ ఇన్ యువర్ డైట్. ఇలాంటివి ఫుడ్ తీసుకుని, ఇంకోటి లేడీస్లో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మజిల్స్ ఎక్కువ వీక్ అవుతూ ఉంటాయి అని చెప్తుంటాం కదా. కొంచెం మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేయడం అనమాట. యూనో లైక్ మీ ఎక్సర్సైజెస్లో సైక్లింగ్ కానీ, యూనో ఇలాంటి యాక్టివిటీస్ కొంచెం పెంచుకుంటూ వెళ్తే మంచిది. స్విమ్మింగ్, సైక్లింగ్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తే యూ కెన్ బి వెరీ హెల్తీ. ప్రికాషనరీ డైట్ ఈజ్ 80%, ఐ అగ్రీ విత్ దాట్. రిమైనింగ్ 20% అయితే మన ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. ఎవ్రీ విమెన్, నాట్ ఓన్లీ విమెన్, ఎవ్రీబడి ట్రై టు యాడ్ 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఇన్ దే లైఫ్. 45 minutes అంటే ఏదో బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం, ఇల్లు ఉండడం అని కాదండి, మీకోసం అని చెప్పేసి ఎనీ యాక్టివిటీ. అంటే ఆ 45 minutes మీరు మెట్లు ఎక్కడం, దిగడం, అది కూడా ఒక యాక్టివిటీనే. వాకింగ్ చేయడం కానీ, బ్రిస్కీ వాకింగ్ చేయడం కానీ, ఒక్క ప్లేస్లో నిల్చొని కూడా ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి అడగడం, తెలుసుకొని అడగడము. సైక్లింగ్ ఇస్ వెరీ బెస్ట్ ఫర్ ద నీ జాయింట్ పెయిన్స్. స్టాటిక్ సైకిల్ కానీ ఇలాంటివి చేస్తే యూ కెన్ అవాయిడ్ ఆల్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటుంది మరి. తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.